చిగురు లేకపోవాలి చెట్టుకి, అప్పుడు చెప్తాం మీ సంగతి. ఇంత కష్టపడి నడిస్తే వచ్చి లేకపోతే ఎట్లుంటది? ఓ మళ్ళా ఆ మాట నాకు చింత చిగురు లేదని అన్నం అనుకో, ఏం లే ఇక బొక్కలు ఇరుగుతాయి. చింత చిగురు కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్, చాలా దూరం నడుచుకుంటూ. దీనికేనా ఇడంగానా? వామ్మో, ఎట్లా ఎక్కాలి ఎట్లా దిగాలి? గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుంది? నేను తిన్నా, టీ తాగినా, ఇక్కడ అడవిలో చింత చిగురు కోయడానికి వస్తున్నా. గుడ్ మార్నింగ్ చెప్తారా ఇప్పుడు? ఈ కంపలో అయ్యో నేను ఇప్పుడే లైవ్ పెట్టినా, ఇల్లేమో బాట. అమ్మా మళ్ళీ ఎట్లా కట్ చేద్దాం లేగా. సరే, ఇంత కంప తగులుతుంది. అబ్బా ఏందమ్మా, మంచి బాట లేదా? ఏడంగుంది అమ్మ, చెప్పకుండా మరి ఇడంగి ఇరికి అంత కంపగా ఉంది, ఎక్కువలేదు. హౌ ఆర్ యూ అమ్మా, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? నేను ఘోరమైన స్థితిలో మీకు రోడ్ అనుకొని పెట్టిన, నేను లైవ్ గీడంగా బాట తీసి ఈడంగా నడవన్న కంప అంతా గుచ్చుకుంటుంది. అయ్యో రామా, చూడు అసలు అమ్మా ఎట్లుందో తెలుసా? లేదు చూడు ఎట్లా వచ్చింది. అబ్బా వస్తున్నా. ఏ గట్టునుంటావు అట్లా? ఏ గట్టు అసలు చింత చిగురు ఉందా దీనికి ఏమన్నా? ఒకసారి ఇలా చూపిస్తా చూడు ఫ్రెండ్స్, ఏం చేస్తారో. ఇక్కడ కనపడట్లేదు నాకు, ఎండకి మార్కులు కూడా కనపడట్లేవు ఏమన్నా నొక్కడానికి. చూడ్రి, ఓ ఇక్కడ ఒక మనిషి చింత చిగురు కోసం కష్టపడుతుంది. మొత్తం అంతా లేదుగా, ఇంకో చెట్టు ఉందా? తెంచుతా కానీ లైవ్ పెట్టినా కొంచెం అయితే చాలే. చింత చిగురు, ఎండి చేపలు సూపర్ ఉంటుందా? తెలుసు. చింత చిగురు, ఒట్టి చేపలు, ఒట్టి చేప కూడు వడ్డించు నువ్వు చాలు నాకు, ఉత్తిదే సూపర్ ఉంటుంది. అట్లాంటిది ఇక చింత చిగురు, ఒట్టి చేపలంటే చెప్పలేం ఫ్రెండ్స్. దానికి మించిన కర్రీనే లేదు. ఎస్ అమ్మాయో, వీళ్ళు అమ్మాయిలు కాదు ఆంటీలు, అమ్మాయిలు కదా. చైనా ప్లేస్. అబ్బా వాటర్ దూపైతుంది చూసిరా. నన్ను వాటర్ ఎందుకు తెచ్చుకున్నావు అన్నారా? ఎండకు చింత చిగురు ఆగబెట్టి ఎండకు చంపుతుర్రు వీళ్ళు. ఏం రాక్షసులు ఉంటుంది అనుకుంటా. నీళ్ళు తాగడం ఎక్కువ, వాటర్ తాగుతుండాలి ఎండాకాలం. చింత చిగురు, వంకాయ, ఇంకా సూపర్ ఒట్టి మిరపకాయలు. చింత చిగురు అంటే ఇక్కడ చెప్తారు చూడు ఏమేమి. చింత చిగురు, వంకాయ, ఒట్టి మిరపకాయలు అంట. ఒట్టి మిరపకాయలు, ఒట్టి మిరపకాయలతోటి వంకాయ కూరతోటి ఎట్లా ఉంటారు చింత చిగురా? వాము చాలా తెలుసు అనుకుంటా. చాలా రకాలు ఉంటాయా? నాకు ఓన్లీ ఒట్టి చేపలు, కోడిగుడ్లు తోటి ఈ రెండు, చింత చిగురు, ఈ రెండే తెలుసు నాకైతే. వదినా అరవపల్లి అంట తెలుసా? అంగడంట అడుగుతారు వాళ్ళు. మీరు అరవపల్లి అంగడికి వెళ్ళారా అంటారు. మీకేమైనా తెలుసా అంటున్నా. నేనైతే వెళ్ళలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అడవిలో ఉన్నా. అడవి అంటారా దీన్ని? చిలకల పల్లెటూరులో పుట్టి కూడా ఏమనాలి ఒకసారి.
ఏదో సిటీలో పెరిగిన దాని లెక్క మాట్లాడాలి. మా నాన్న కూడా ఎక్కిరిస్తాడు ఎప్పుడు నన్ను. బర్రెలు అంటే ఎక్కడ పుట్టినావు తల్లి, ఎక్కడ పుట్టినవరా అని అడుగుతాడు. చిగురు, ఒట్టి మిరపకాయలు, వంకాయ పరిచేయండి అంటే లేదు. మీరు తెంపినాక నేను వీడియో లైవ్ అయిపోయినాక ఏం చేస్తా అంటే ఎట్లా గట్ల ఇలా చిన్న చిగురు దుబ్బేస్తా. నువ్వు పెట్టేదే ఉంది, మోసం చేయాలి. ఈరోజు చింత చిగురు పెట్టి కానీ తెంపను కానీ సరేనా. 250 అంట కేజీ, 250 కాదు, పావు కిలో 250 అంట. అందుకే సరిపోద్ది ఇక నా మటుకు. తిమ్మాపురం, అరంపల్లి, రామన్నగూడెం, రాజిరెడ్డిగూడెం ఈ ఊర్లో పేర్లు మీకు తెలుసా? తెలియదంట. నాకు అసలే తెలియదు, వాళ్ళకంటే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు తిరుగుతారు కొంచెం ఊర్లు. నేనేమో ఇల్లే జైలు, జైలే ఇల్లు. ఇట్లా వస్తా ఎప్పుడన్నా తీసుకొస్తే ఎవరైనా, అంతే. నాకు చాలా వరకు తెలియదు. అంటే అవుట్ ఆఫ్ జిల్లాలు అవతల తెలుసు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంకా ఖమ్మం డిస్టిక్, ఆంధ్ర సైడ్, జగదల్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చాలా లాంగ్ తెలుసు. ఈడ దీనికి లేదు, అందుకే నేను తెంపలే. బాగాలేదు, తెంపబుద్ధి కాలే నాకు. ఈ చెట్టు బాగుందా చూపించానా మీకు? చూర్రి దానికేముందో. ఎండల నా కర్రె ముఖం, నల్ల ముఖం ఇంకా మాడిపోతుంది. బ్యూటీ నల్లరేనుక రాయ బొగ్గు. నన్ను నేనే విమర్శించుకుంటున్నా. పల్లేరు కాదా ఎక్కడిది? మంచిగా దుక్కి దీన్ని పెట్టిరు పల్లేరు. మీకు లొకేషన్ కావాలా ఫ్రెండ్స్? పెట్టినా కొబ్బరి తోట. దీన్ని ఏమంటారు? ఏంటి, ఏం చెట్లు అంటే తెలియదు. వామ్మో జనాలు ప్లీజ్ నవ్వకరి. తెలియదు అని మాత్రం కొన్ని తెలియదు. అచ్చం పల్లెటూరే కానీ కొన్ని తెలియదు నాకు. ఇంకో పెడుతున్నా చూడ్రి మీరు ఏంటి ఆ చెట్లు. అందరికి తెలిసేమో చూడ్రి కావాలంటే. చాలామంది ఇండ్లలో కానీ లొకేషన్ చూడని వాళ్ళకైతే ఈరోజు బాగుంటుంది. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఎంతైనా లొకేషన్ అంటే. నాకు కూడా ఇంట్లో నుంచి మంచిగా ఈరోజు అందుకే బాగుంది. రోజు ఒక్కసారి వస్తే బాగుంది. ఇట్లా రావాలి. మూసీ ప్రాజెక్టు తెలుసా మీకు అంటారు? సూర్యాపేట దగ్గర కాదు మూసీ అంటే? అదేనా? అది తెలుసు. చామారం ఆ ఊర్లో మా మేనత్తుంది. అందుకే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మూసీ. అక్క వాళ్ళు చాలా కష్టపడుతున్నారా? వీళ్ళు కష్టజీవులే మా వదినలు. ఏందనుకుంటున్నావు? చాలా కష్టజీవులు. నేనే అక్క మీరు చాలా కష్టపడుతారంట. నిజమే చూడ్రి. వాళ్ళ కష్టం వాళ్ళ కోసమే పడతారు. ఎవరి కోసం పడతారు? వీళ్ళు ఏమన్నా నాకు పెడతారా ఇప్పుడు? నేను కష్టపడను, పెడతా వదినా. మీరు కష్టపడతారు అంట చాలా జనాలు. వీళ్ళు ఇంత కష్టపడతా అంటారు కానీ వీళ్ళు రోజు చేస్తారు. కానీ వీళ్ళు నాతోటి ఒరిగోయలేతున్నా కాకపోతే నేను రోజు చేయను. ఒక్కరోజు చేసినా కూడా నాతోటి చేయలేరు వీళ్ళు. ఐఎమ్ మస్తు టాలెంటర్ కానీ ఆరోగ్యం సహకరించేది. మీరు తెంపినాక అని చెప్పట్లే, నీకు తెలియట్లేదు ఆ ప్లాన్. నేనెందుకుంటా? వీళ్ళు తెంపుకుంటు నువ్వు చింత చిగురు ఎట్లా అని చూస్తుర్రు వీళ్ళు. నన్ను బాధ నేను తెంపట్లేనని. కానీ చాలా చల్లగా ఉంది. చింత చిగురు లేకపోయినా లేదు అనిపిస్తుంది నాకు ఈరోజు. హ్యాపీగా ఉంది. మీరు తిండ్రి. మీరు కోసినంత నేను కాసేపట్లో కోస్తా. చూస్తా ఉండి చెప్తా, మీకు చూపిస్తాను ఆ టాలెంట్.
ఉన్నా లేకున్నా చూపిస్తా ఉండరాదురి. ఎవరో అందరినీ దగ్గరగా చూపెట్టు ఒకసారి చూద్దాం. ఎందుకయ్యా వద్దు, తిట్టుకుంటే రాదు నన్ను. ఏదో దూరంగా అట్లా పెట్టినా కానీ కొట్టినా కొడతారు. అంటే రాక్షసులు వాళ్ళు, మంచోళ్ళు కాదు వాళ్ళు, అజ్జకారోళ్ళు వద్దంటారు వాళ్ళు. యాడ్మీనా ఎవరుండ్రా బా, ముగ్గురు పెట్టిరు. బాయ్, నేను చించిగురు కోసుకోవాలి. లొకేషన్ కావాలంటే ఒకసారి చూడ్రి. రెడ్ మళ్ళీ మళ్ళీ టైం ఉంటే పెడదాం. చింత చిగురు బాగుంది. చిగురు ఒట్టి చేపలు, ఒట్టి చేప కూడు ఉడ్డించు నువ్వు చాలు నాకు. ఇది మెయిన్ రోడ్. ఎలా ఉంది? ఈ ఆంటీ ముసుకేసింది, కనపడట్లే. ఆంటీ దగ్గర పడకుండా అది నాకు కూడా తెలియదు, గుర్తించలే నేనే. మర్చిపోతాం అట్టుంది, ఇట్లా కప్పేస్తే గుర్తుకు రాదంటుంది. ఈ చెట్టు చెప్పురి, ఏం చెట్టు నాకు తెలియదు. ఇది ఏం చెట్టు అన్నారు? అది నా ఇది పామాయిల్ చెట్లు అంట. తోట అరెక్రమం ఎంత ఉంటుంది. ఎవరిదో ఇది నాకు తెలియదు, ఎవరిదో. గోపాలపురం దొర అంట. వామ్మో, నాకు తెలియదు మరి. పామాయిల్ చెట్లు అంట ఇవి. ఇలా ఉంటాయని నాకు కూడా తెలియదు. సూపర్ లొకేషన్, అందుకే ఎక్కువసేపు మీరు చూస్తారని పెట్టిన. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ టైం ఉంటే పెడతా. నా కోసం నేను కష్టపడాలి. అందరు ఎగతాళి చేస్తారు, ఇంటికి వీళ్ళు ఎంపుకోయారు అనుకో, నేను ఖాళీగా పోతే బాగుండదు కదా. అపురూపమైనదమ్మా చూడు నేను ఎక్కడికి వచ్చినో. బాగుంది, ఒక సూపర్. మామిడి తోట, కొబ్బరి చెట్టు, ఇల్లు. ఇక్కడ ఏమో చేస్తారు తోటలో. అబ్బబ్బా ఇద్దు మదిరేలా మరి అబ్బబ్బా దిద్దు మధురాల మరి పెడుతున్నావు. తెలుసురా, నాకు తెలుసు కొన్నావని. మా మమ్మీ చెప్పిందిగా, నువ్వు చెప్పక ముందుకే ఉదయం ఫోన్ చేసింది. మంచినీళ్ళా ఉన్నాయా? వాటర్ ఎల్లయి క్యాన్ భలే కుట్టిరు. ఇక్కడ వాటర్ తాగమంటారు. హెల్ప్ ఎంత మంచోళ్ళు కదా. అమ్మో బయటలో పోయి కొన్ని అవి బారు పోయి. వాటర్ తాగు. మామిడి చెట్టు, మామిడికాయలు ఉన్నాయా దీనికి? కొబ్బరికాయలు సంగతి చూస్తారా? కొబ్బరికాయలు మళ్ళీ ఇంకెన్ని పోసుకున్నావు ఇలా వీడి కోసం. మా మమ్మీ చెప్పిందిరా నువ్వు ఫోన్ కొన్నావని. 26,000 అంట. ఉదయం ఫోన్ చేస్తే చెప్పింది. చెప్తే వినవు కదరా నువ్వు. ఇంకెన్ని పోస్తావు వదిన ఇలా పోయి. వద్దు కానీ పోయి. అబ్బా బాగున్నాయి కానీ నిజంగానే. అబ్బాయి చూడ్రి అసలు ఎంత బాగుందంటే.
నేను ఎప్పుడు చూడలే. ఒక చెట్టు కన్నా ఉన్నాలా మామిడికాయలు ఇప్పుడు? తోట మొత్తం ఉంది, మామిడికాయలు లేవా? చూస్తారా అనేది మనకెందుకు, ఎవరిదైతే. జీతం ఉంటున్నావా పెద్దయ్య? ఆహా, ఎంత ఇస్తారు హలో, చెప్పండి. చింతశేఖర్ తెంపిరా అండి? చింత తెంపడం అయిపోయింది, ఇంకా మళ్ళీ చూస్తాం కొంచెం. కాకపోతే ఇక్కడ లొకేషన్ బాగుందని, మామిడి చెట్లు ఇవంతా బాగుందని. ఫ్రీగా ఎవరు పెడతారు? ఒక 1000 రూపాయలు పంపిస్తారు. డబ్బులే ఇస్తామండి. పంపిస్తాం. చింతశేఖర్ వాడిపోతుంది అప్పటి వరకు. ఫ్రిడ్జ్ లో పెట్టి వాటర్ చల్లి ఏమో చేస్తారుగా, వాడిపోకుండా. ఎండలో తిరుక్కుంటూ నీడు పెడుతున్నా, మొఖాలు ఫీల్ అవుతారు ఏంటి? మాకు కొంచెం సిగ్గా అమ్మా ఇక్కడ. ఉంటే మాకెట్ ఉండాలి మరి, పిచ్చిగా ఉంటే మేము పెడతాం. పెళ్లి కాలేదంట అబ్బాయిలకు ఇక్కడ. పెళ్లి కాకపోతే మొఖాలు పెట్టుకుంటే తొందరగా పెళ్లి అవుతుంది కదా. పెళ్లి కాలేదంట మొఖాలు పెట్టుకోరంటే. అదే సిగ్గా అవుతుందంట అమ్మా. సిగ్గు అయితే నాది అలా ఒకటి తుణుకలేం కోచు అమ్మా. ఏమో తెలియదు నాకు. పెదనానా వేసుకోవచ్చా? ఒట్టి తుణుకలంట పంపమంటావా? చేస్తారంట. అగో పెద్దయ్య అంటుండు. సింగర్స్ లేరండి ఇక్కడ. ఒక సాంగ్ పాడరా, వచ్చిన వాళ్ళు అయితేనే లైవ్ కు రారా, రిక్వెస్ట్ పెట్టి. పాటలు రావు మరి, మాట్లాడడం వరకు. చిట్టి చిలకమ్మా పాట వచ్చమ్మా. చిట్టి చిలకమ్మా ఏదో ఒక పాట పాడరు, ఏముంది ఎంటర్టైన్మెంట్ జనాలకి. కట్ చేసుకోరి. ఏం చేశారు వాళ్ళు? అన్ని బండ్లు వేసుకొని వచ్చి తోటలకు రానిస్తారా? రిక్వెస్ట్ ఎవరు బాబు? మళ్ళీ ఎవరు? చింతకు తెంపొద్దా? చల్లగుంది అయితే. వావ్, వదినా బాగుంది ఈడ. ఆడుకో పాడుకో, ఒక ఉయ్యాల కట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఒక్క చెట్టు కాదు అసలు, చూడ్రి. అర్థమవుతుందా మీకు? అసలు ఎలా ఉన్నాయి? బాగుంది. మామిడి తోట. ఒకసారి కళ్ళు క్యాన్. మా పెరటి జాం చెట్టు పైన టెంపో పోదాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్, సీ యూ. లొకేషన్ ఇంకా కావాలి, ఇంకా అడగండి. వస్తుంది అసలు, వదలబుద్ధి కావట్లేదు నాకైతే. బాగుంది అసలు, ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా వస్తే రావాలి. ఓకే బాయ్.